తెలుసో తెలియకనో నేను కూడా పోనీలో దిగుతుందా అనిపించింది. మీరు ప్రజలు కూర్చున్న వాళ్ళు మీరు అందరినీ క్రాస్ ఎగ్జామిన్ చేసేటప్పుడు అడవిలో ఉన్న వాళ్ళని కానీ వాళ్ళ హక్కుల కొరకు ఈ సమాజం ఏం చేసిందని ప్రశ్నించినప్పుడు నన్ను కూడా పోనీలో నిలబెట్టండి, నన్ను కూడా అడగండి. ఒక వకీలు అయ్యి ఇన్ని చట్టాలు ఉండగా మా భూమి మా దగ్గర ఎందుకు లేదు, ఒకవేళ భూమి ఉంటే దాని మీద హక్కులు ఎందుకు లేదు, నన్ను కూడా ప్రశ్నించారు. అందరం మనకు ప్రశ్నించుకోవాలి. కొత్త తెల్లబట్టలు వేసుకొని నాయకులని ప్రశ్నిస్తే కాదు, మనం కూడా ప్రశ్నించుకునే అవసరం ఉన్నది. ఇదే ప్రాంగణంలో ఒక 6 నెలల క్రితము హఫీజ్పేట్ భూములని మనం భూ పరిరక్షణ సమితి అదొక మూవ్మెంట్ స్టార్ట్ చేసింది. కోర్టులో ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయో మాకు తెలుసు. నేను అంటున్నది ఏంటంటే ఈ అంశం పైన ఈ మధ్య కాలం కొన్ని మన అడవి మరి ఆదివాసుల హక్కుల గురించి చెప్పక మొదలు చట్టపరంగా ఎక్కడ ఉందని ఒక అంశం చెప్పవలసి వస్తుంది. విద్యార్థి దశ నుంచి ఈ భూ పరిరక్షణ సమితి మొన్నటి వరకు అమ్మాడుతుండే, అది వేసి కూర్చున్నది. ఇంకో పేరు తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష వేదిక. భూమికి సంబంధించింది కూడా తెలంగాణ ఆకాంక్ష ఒక అంశం. నీళ్లు కానీ, భూమి కానీ, అడవులు కానీ, అన్ని అంశాలు. ఢిల్లీలో ఉంటాం కాబట్టి చాలా మంది సుప్రీంకోర్టుకి అంటారు జై తెలంగాణ అనగానే లేచి కూర్చుంటాం అంటారు. ఏందా ఇంతగా వ్యతిరేకమైంది? ఆ స్లోగన్ లో ఏమున్నది? జై తెలంగాణ అనే 2 పదాలల్లా ఏమున్నది? జై తెలంగాణ అనగానే లేచి కూర్చుంటారు. మీరు దేని కొరకు జై తెలంగాణ అనే తర్వాత తెలుసుకుంటారు, కానీ జై తెలంగాణ అనేది జై తెలంగాణ అంటారు. ఎందుకు ఈ ఆవేశం? ఎందుకు దీని గురించి మాట్లాడుతుంటే నాకెందుకు ఆవేశం వస్తున్నది? మనం 7 ఏళ్ళు అయింది తెలంగాణ తమాషా చూస్తున్నాం. తెలంగాణ ఎందుకు తెలుసుకున్నాం, ఎటువంటి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టడానికి తెలుసుకున్నాం. తెలంగాణ ఆకాంక్ష ఏంటి, తెలంగాణ ప్రజలు ఎవరు అనేది తెలుసుకునేది చిన్నప్పటి నుంచి మేము వెతుకుతున్నాం. సినిమాలలో వెతికినాం, ఎటు దొరకకుంటే కాలేజీలో మా సీనియర్ శ్యామ్ బెనేగల్ తీసిన సినిమాలు అంకూర్లో ఏమైనా తెలుస్తుందేమో, నిశాంత్లో ఏమైనా తెలుస్తుందేమో, మా భూమిలో ఏమైనా తెలుస్తుందేమో తెలంగాణ ప్రజల గురించి. ప్రతి ఒక్క నాయకుడిని సుందరయ్య రాష్ట్ర పుస్తకము, దేవులపల్లి వెంకటేశ్వరరావు రాష్ట్ర పుస్తకం, లేక ఇక వేరే కమ్యూనిస్ట్ రాజనారాయణ రెడ్డి పుస్తకం, ఎక్కడ తెలంగాణ ప్రజల మధ్యన పనిచేసిన వాళ్ళు లీడర్లు ఏమి రాసినా చదివినాం. కానీ ఒక నెల కూడా కాలేదు. ఒక రీసెర్చ్ స్కాలర్ అమెరికాలో పోలీసుల రిపోర్ట్లు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు, రెవెన్యూ ఆఫీసర్ల రిపోర్ట్లు, ఇకపోతే ఒకరికొకరు ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి రాయడం, లేకపోతే ఇక్కడ ఒక ఆర్మీ జనరల్ ఇంకోరికి రాయడం, ఇవన్నీ ఒక దగ్గరికి తీసుకొచ్చి చూస్తే తెలంగాణ ప్రజలు ఇంత గొప్పవాళ్ళ అని అనిపించింది నాకు. ఏ కమ్యూనిస్ట్ లీడర్ అకౌంట్ నుంచి చెప్పలేని సంగతి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు, రెవెన్యూ ఆఫీసర్ల రిపోర్ట్లు, అన్ని అఫీషియల్ రికార్డ్స్, అన్ని అఫీషియల్ డాక్యుమెంట్స్ పెట్టుకొని ఒక పిల్లగాడు సుశీల్ పురుషోత్తం అనే పిల్లగాడు తెలంగాణ ఆర్మ్ స్ట్రగుల్ మీద రాసి నెల రోజులు కూడా కాదు ఆ పుస్తకం. మరి తెలంగాణ ఆకాంక్ష ఏంటి? ఆ రోజు భూ పరిరక్షణ సమితిలో మేము తెలుసుకున్నది ఏంటి? దొంగ కాయిదాలు తయారు చేస్తే 10,000 ఎకరాలు 15,000 ఎకరాలు కబ్జా పెట్టవచ్చు హైదరాబాద్ చుట్టూ. కమ్యూనిస్ట్ నాయకులు 10,000 మంది ప్రాణాలు త్యాగం ఇచ్చిన తర్వాత వాళ్ళు భూస్వాముల దగ్గరికి వెళ్ళి వాపస్ తీసుకున్న భూములు దానికి కాయిదాలు క్రియేట్ చేయనందుకు మళ్ళీ కూడా కొట్టుకున్నారు. దొంగ కాయిదాలు క్రియేట్ చేస్తే 10,000 ఎకరాలు సంపాదించుకోవచ్చు హైదరాబాద్ చుట్టూ. భూస్వాముల దగ్గరికి వెళ్ళి వాపస్ తీసుకున్న భూములు మీరు దాని కాయిదాలు తయారు చేయనందుకు వాపస్ పోయినాయి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా చేసింది అది. కబ్జాదారు కాలం ఎక్కించాడు. స్థాయిలో పోరాటం లేకుంటే 1951 టెనెన్సీ యాక్ట్ ఉండకపోతుండే. మొత్తం దేశంలో 3 టెనెన్సీ చట్టం చదవాలంటే 3 చోట్లనే దొరుకుతుంది. తెలంగాణ తర్వాత పోతే బెంగాల్ వంటి దేబాగా కాకుంటే ఇక మన యాదగిరి సాబ్ బిర్సా ముండా గురించి చెప్పారు. ఛోటా నాగ్పూర్ ఏరియా, బిర్సా ముండా ఏరియా పోతే టెనెన్సీ యాక్ట్ ఏందనేది. ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత టెనెన్సీ యాక్ట్ కంటే మించిన చట్టం మనం తెచ్చుకుందాం అనుకున్నాం. అందులో ఉన్న అంశాలే గాయమైంది. ఈ రోజు ధర్ని అంటారు, పోర్టల్ అంటారు, రెవెన్యూ రికార్డ్ అంటారు. ఏదేమన్నా కల్టివేటర్ బలమే లేదు.
కల్టివేటర్ కాలం లేని రికార్డు ఏం చేసుకుంటారు? టెనెన్సీ ల్యాక్ ఎట్లా ఏర్పడుతుంది? అన్ని విధాల హైదరాబాద్ 7 ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్న రాజకీయం అంతా కూడా హైదరాబాద్ భూములు. కమ్యూనిస్టుల మీద నేను షికాయత్ చేస్తున్నా, మీరు భూములు ఇప్పించారు, కాగితాలు ఇయ్యనందుకు భూములు వాపసు పోయినాయి. ఇక్కడ దొంగలు కాగితాలు సృష్టించి హైదరాబాద్ చుట్టూ 10 ఎకరాలు 15 వేల ఎకరాలు వాళ్ళు వాళ్ళ కబ్జాలు తెచ్చుకున్నారు. సో ఇది మనం గమనించవలసిన అవసరం ఇది. ఇకపోతే చట్టాలు ఇంత మొదలు కూడా భూ పరిరక్షణ సమితి మీటింగ్ జరిగినప్పుడు మొదలు ఎట్లయింది? సాయుధ పోరాటం అప్పుడు ఏముంది? టెనెన్సీ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? సర్ప్లస్ భూములు ఏమైనాయి? ఇవాక్యూ ప్రాపర్టీ ఏమైంది? ఇవన్నీ కాదు, కోనేరు రంగారావు రిపోర్ట్ కూడా మొదలు పెడదామని ఇంగ్లీష్ కూడా వేసుకుంటే కావచ్చు, ఇకపోతే నిజాం సర్కార్ ఎటువంటి ప్రభుత్వమే కావచ్చు, కానీ ప్రభుత్వం అనేది ఏంటి అని తెలిసిన ప్రభుత్వం కాంగ్రెస్. సీతాకున్నదని అంటలేదు ఈ మాట. సాయుధ పోరాటం లీడర్షిప్ చేపట్టింది కమ్యూనిస్టు, కానీ దానికి చట్టపరంగా మనం దానికి ఒక గ్రౌండ్ క్రియేట్ చేయాలంటే టెనెన్సీ యాక్ట్ తీసుకొచ్చాం. రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఇక్కడ భూమి సమస్యలు ఎన్నో ఉన్నాయి అని కోనేరు రంగారావు రిపోర్ట్ ఉన్నారు. ఆ కోనేరు రంగారావు రిపోర్ట్ లా ఫారెస్ట్ రైట్స్ సంబంధించి కూడా ఒక అంశం ఉంది. వేరే అంశాలు నేను టచ్ చేయాలి, ఎందుకంటే మనం ఫారెస్ట్ రైట్స్ గురించి మాట్లాడుతాం, అడవి హక్కుల గురించి, ఆదివాసుల హక్కుల గురించి మాట్లాడుతాం. అందులో ఒక అంశం ఉంది. కానీ కోనేరు రంగారావుకు డిసడ్వాంటేజ్ ఏముండే అంటే అప్పటికి ఈ చట్టం రాలేదు, ఏది మన ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ రాలేదు. అప్పటికి కాంగ్రెస్ రిజీమ్ లో ఎన్ని హక్కులకు సంబంధించిన చట్టాలు వచ్చినాయో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా అన్ని చట్టాలు రాలేదు. నేను ఒక న్యాయవాదిని చెప్తున్నా, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందండి? ల్యాండ్ అక్విజిషన్ లో ఫేర్ కంపెన్సేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందండి? మన్రేగా ఎప్పుడు వచ్చింది? దాని తర్వాత పోతే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? అన్ని కూడా 2004 నుంచి 2014 వరకే కదా వచ్చినాయి. మన్రేగా యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, రైట్ టు ఫుడ్ యాక్ట్, ల్యాండ్ అక్విజిషన్ వేరే తీసేసి ఫేర్ కంపెన్సేషన్ యాక్ట్ అని పెట్టింది. ఇవన్నీ కూడా నేను అంటున్నది ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక విజన్ అనేది ఉండాలి, ఒక ప్రోగ్రామ్ అనేది ఉండాలి, ఒక పాలసీ అనేది ఉండాలి. ఒక రైట్స్ బేస్డ్ రిజీమ్ తరఫున మేము పోతున్నాం. భూమికి సంబంధించి కానీ, లేక ఫుడ్ తిండికి సంబంధించి కానీ, లేక పనికి సంబంధించింది కానీ, అటువంటి రిజీమ్ లో వచ్చిన ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006లో. అయితే మనం కోనేరు రంగారావు రిపోర్ట్ మనం దృష్టిలో తీసుకోలేము, ఎందుకంటే అప్పటికి కోనేరు రంగారావు ఒక్క అంశం ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన రిపోర్ట్ లో. ఆయన ఏమన్నాడు? ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మధ్య ఉన్న ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, బౌండరీ ప్రాబ్లం, అది సాల్వ్ చేసుకోవాలని. కోనేరు రంగారావు ఏమన్నాడు? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మధ్య తగాదలు అట్లా ఇన్వాల్వ్ అయి ఉన్న భూములు 10 లక్షల ఎకరాలు 10 లక్షల ఎకరాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి బౌండరీ డిస్ప్యూట్ లా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మధ్య. మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఆ 10 లక్షల ఎకరాలలో 5 6 తెలంగాణ దానికి సంబంధించి ఏం చేసినాము ఇక అదంతా 2019కి వస్తాం. 2019లో ఫిబ్రవరి నెలలో నేను సుప్రీంకోర్టులో ఒక కేసులో వేరే కేసు కొరకు నేను కూర్చున్నా ఒక హాల్లో. ఆ జడ్జి ఒక తీర్మానం ఇచ్చింది. ఏమన్నాడంటే అడవి హక్కు ఫారెస్ట్ రైట్స్ వచ్చిన తర్వాత ఎవరెవరికైతే పట్టాలు లేవో భూమికి కానీ అడవిలో ఇండ్లకు కానీ వాళ్ళందరినీ ఖాళీ చేయించాలి అని ఒక నెల గడువించాడు. ఎంతమంది ఖాళీ చేయించేది ఉండే? దేశవ్యాప్తంగా 20 లక్షల మంది, 20 లక్షల ఆదివాసులను ఖాళీ చేయించవచ్చు. అందులో తెలంగాణ 1 లక్ష ఆదివాసులను ఇక్కడ కూడా ఖాళీ చేయవచ్చు. అమరాబాద్ కావచ్చు, లేక గోండ్ ఆదిలాబాద్ ప్రాంతం కావచ్చు, లేక ఖమ్మం ప్రాంతం కావచ్చు, 1 లక్ష. అప్పుడు సోయ వచ్చింది, వకీలై మనం ఏం చేస్తున్నాం? ఇటువంటి తీర్మానం ఇస్తుంటే పట్టాలు లేవు. అమరాబాద్ లో అప్పుడు కేసీఆర్ చేసింది ఏంటంటే అన్ని సింబాలిక్ ఉంటాయి. కేసీఆర్ కృష్ణా నది గురించి పట్టించుకోడు, అడవి గోదావరి 7 కాంట్రాక్టులు ఉంటాయో ఆడ ఆయన చేరుకుంటాడు. కృష్ణా సబ్సిస్టింగ్ ప్రాజెక్టులు, ఇన్కంప్లీట్ ప్రాజెక్టులు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు
ఉన్నది వదిలేసి కాళేశ్వరం, ఎందుకంటే కొత్తగా ఫ్రెష్ గా ప్రొఫైల్ చేస్తుంది. అదే విధంగా ఇండ్లు, ప్రపంచంలో ఎక్కడ ఇండ్లు పంచి పెట్టరు. చీరలు పంచుతారు, తిండి పంచుతారు, కానీ ఇండ్లు పంచరు. ఈయన ఇండ్లు కట్టి రెడీ పెట్టాడు. మూడు ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఉన్నాయి. 76 లో ఒక కన్వెన్షన్ జరిగింది, 96 లో ఒక కన్వెన్షన్ జరిగింది, తర్వాత మళ్ళా 2016 కన్వెన్షన్ జరిగింది. ఇంటర్నేషనల్ కన్వెన్షన్ లో భారతదేశం కూడా సైన్ చేసినాయి. ఇండ్లు పంచద్దు అని అన్నారు. వాస్ట్ షీట్స్ ఆఫ్ వాటర్, నీళ్లు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి తరలియద్దు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేనిది. గోదావరి తీసుకుపోయి కృష్ణా లేసుడు, కృష్ణా తీసుకుపోయి పెన్నార్ లేసుడు, ఇది చేయడానికి వీలు లేదు. ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఉన్నాయి. దాని అన్నిటికీ భిన్నంగా వీళ్ళు పనిచేస్తున్నారు. నీళ్లు ట్రాన్స్ఫర్లు కానీ లేక ల్యాండ్ ట్రాన్స్ఫర్లే కానీ, ఇది ఇళ్ళు మంచుడే కానీ వేస్ట్. చీరలు మంచుడు, తిండి మంచుడు, ఇళ్ళు మంచుడు ఒకటి కాదు. అది ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ అంటున్నాయి. మరి భారతదేశం పోయాక సైన్ చేసింది కన్వెన్షన్స్. ఇక వస్తే 2009 తర్వాత కేసీఆర్ చేసిన మంచి పని ఏంటంటే, ఆయన కొన్ని ప్రజల పండుగలు కూడా సర్కారు పండుగలు అనుకుంటున్నారు. సమ్మక్క సారక్క కూడా సర్కారీ ఫంక్షనే, బోనాలు కూడా సర్కారీ ఫంక్షనే. కవితమ్మ రాక మొదలు బోనాలే చేసుకోలేదు తెలంగాణ ఏరియాలో. కవితమ్మ వచ్చిన తర్వాతనే బోనాలు చూపోయి బతుకమ్మ. అదే విధంగా శివరాత్రికి ఎవరైతే శ్రీశైలం అడవులకు పోవాలనుకున్నారో శివరాత్రికి లోబడి పోవచ్చు. గౌరవపురం మందిరం, శ్రీరామనవమి అప్పుడు 7 రోజులు శైలేశ్వరం పోవచ్చు. ఇదే మోకాన్ని పోయినాం. అక్కడ ఉన్న కొంతమంది మిత్రులను తీసుకొని లోపడి పోయి వాళ్ళని కలిసినాం, చేసినాం. వాళ్ళు ఏమన్నారంటే, సార్ ఈరోజు ఈయన హేమండారు వీడు వచ్చి పనిచేసిపోయిండు, ఆయన పుస్తకంలో ఒక గెజెట్ ఉన్నది. 1942లో నిజాము 1,00,000 ఎకరాలు ఇచ్చేది జడ్జులకు, ఒక ఎన్క్లేవ్ క్రియేట్ చేయమని. కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం దినం రాత్రి రాజ్యాంగం చదువుతుంది. రాజ్యాంగంలో ఇప్పుడు కూడా ఒక కమ్యూనిటీ రైట్స్ అనేది లేదు. ఇండివిజువల్ రైట్స్ ఉన్నాయి. ఒక ఇండివిజువల్ కి, ఒక వ్యక్తికి హక్కు ఇవ్వచ్చు. కానీ మొత్తం ఒక పెంటకు కానీ లేక చర్చలకు అందరికీ కలిసి 1,00,000 ఎకరాలు అనే కాన్సెప్ట్ కాన్స్టిట్యూషన్ లో లేదు. కానీ ఇప్పుడు ఈ అడిగి హక్కుల చట్టం ఏదైతే వచ్చిందో, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద కమ్యూనిటీ రైట్స్ కూడా ఇవ్వచ్చు అని ఉన్నారు. అయితే నేను సూటిగా అడుగుతున్న ప్రశ్న, 1942లో నిజాం ఇష్యూ చేసిన గెజెట్ రద్దయిందా? రద్దు కాకుంటే ఇప్పుడు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద అది నేను క్లెయిమ్ పెడితే మీరు దాన్ని అంగీకరిస్తారా అని సర్కార్ని సవాల్ అడుగుతుంది. ఎందుకంటే ఇంగ్లీష్ వాడు పోయేటప్పుడు మన చట్టాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడాప్ట్ చేసుకున్నారు. నిజాం చట్టాలు గవర్నమెంట్ ఆఫ్ హైదరాబాద్ అడాప్ట్ చేసుకున్నారు. హైదరాబాద్ గవర్నమెంట్ చట్టాలు ఆంధ్రప్రదేశ్ అడాప్ట్ చేసుకున్నారు. మొన్న 2014లో ఆంధ్ర సపరేట్, మనం తెలంగాణ సపరేట్ అయినప్పుడు ఆంధ్ర లాస్ ని తెలంగాణ అడాప్ట్ చేస్తుంది. ఆ జియోలు ఉన్నాయి కానీ ఏ ప్రెస్ వాళ్ళు కానీ వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాటి అవి కాపీలు ఉన్నాయి. ఇంకా జియో బౌండరీస్ తో పాటు ఏ జంతువులను వాళ్ళు వేటాడగలుగుతారో లిస్ట్ తో పాటు దానికి రూల్స్ అన్ని ఉన్నాయి. అండ్ ఇది ఒకవేళ మీరు అధికారంగా మీరు చెప్పండి, ఈ జియో క్యాన్సిల్ అయింది అని చెప్పండి. ఒకవేళ ఇది క్యాన్సిల్ కాకపోయి ఉంటే ఇప్పుడు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద మా క్లెయిమ్ మీరు కన్సిడర్ చేస్తారా? చేసేటట్టు చేస్తాం. దీని కొరకు ఏ రాజకీయ పార్టీ అవసరం లేదు. ఇది గ్రామ సభలో తీర్మానం పెట్టి మనం ముందుకు పోవచ్చు. నేను అంటున్నది ఏంటంటే, ఈ సభాముఖంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ గోష్ఠి కానీ కొంతమంది లాయర్లు నేనైతే తయారున్నాను, నాతో పాటు ఇంకిద్దరు ముగ్గురు తయారైంది. ఎందుకంటే ఎప్పుడు ఢిల్లీలో ఉంటాం. మా అడ్వాంటేజ్ మాకు ఢిల్లీలో ఉన్నాను. ఒక మిత్రుని కూడా అన్నా, తంగ అయిపోయినా ఢిల్లీ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిదాం అనుకుంటున్నాను. ఆయన మజాక్ ఏమన్నా తెలుసా? మజాక్ అయినా అర్థం లేదు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ డిస్టెన్స్, హైదరాబాద్ నుంచి ఢిల్లీ సేమ్ ఉండదు అన్నాడు. హైదరాబాద్ ఢిల్లీ దగ్గర, ఢిల్లీ హైదరాబాద్ దగ్గర కాదు, ఆలోచించుకోవాలి. అందుకోలేకి నేను అక్కడ నుంచి పనిచేస్తా, ఇక్కడ ఇద్దరు వకీలు తయారయ్యి కలిసి మొట్టమొదటిగా అమరాబాద్ చర్చులకు ఈ 1,00,000 ఎకరాలు వచ్చేటట్టు చేశారు. దాని కొరకు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కిందనే. దీని గురించి మేము స్టడీ చేయలేదని కాదు. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వచ్చిన తర్వాత ఎక్కడైనా దేశంలో రిజర్వ్ ఫారెస్ట్ వాపస్ ఆదివాసులకు ఇచ్చిన ఎక్కడైనా ప్రాంతం ఉందా అని తెలుసుకుంటే
మెండా అనే ఒక గ్రామం గడ్చిరోలి దగ్గర, అక్కడ వాళ్ళకు వెనుకటి నుంచి 1000 సంవత్సరాల నుంచి ఒక 4500 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ వాళ్ళ ఊరికి పరిధిలో ఉండే వాళ్ళు వాళ్ళ ఊరి కింద వచ్చేది. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ఇంగ్లీష్ వాళ్ళ సెటిల్మెంట్ల కింద, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిజర్వ్ ఫారెస్ట్ యాక్ట్ వచ్చిన తర్వాత అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ అడవి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద అప్లై చేస్తే 4500 ఎకరాలు గ్రామానికి వాపసు వచ్చింది. మొట్టమొదటి సంవత్సరం ఆడ ఉన్న బంబు యాక్షన్ చేస్తే ₹1 కోటి వచ్చినాయి. ఆ ఊర్లో 500 మంది నివసిస్తారు, 70 కుటుంబాలు. ఇందులో ప్రపంచంలో ఎంత కాస్ట్లీ యూనివర్సిటీ అయినా సరే ఆ ఊరు పిల్లగాడు పోయి ఆడ చదువుకుని రాగలరు. అంత వనరులు కలిగినాయి, నిధులు కలిగినాయి. ఫస్ట్ ఇయర్ అనుకో ఇక మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంతా వాళ్ళ దగ్గర. దీంట్లో గొప్ప పాత్ర వహించింది వేరే గవర్నర్లకు సోయి లేదు. వీళ్లకు ఈ అడవులకు అన్ని షెడ్యూల్డ్ ఏరియాస్ అన్ని కూడా అసెంబ్లీ కింద రావు. మిస్టర్ కేసీఆర్, షెడ్యూల్డ్ ఏరియాస్ నీ కింద రానే రావు, గవర్నర్ కింద వస్తాయి. ఆ గవర్నర్ ఆమెకు తెలుసో లేదో షెడ్యూల్డ్ ఏరియాస్ ఆమె గవర్నర్ అని, ఆమె గవర్నమెంట్ అని, ఆమె దగ్గర అధికారం ఉన్నదని. విద్యాసాగర్ రావు గవర్నర్, మహారాష్ట్ర గవర్నర్ ఉన్నప్పుడు ఏదైతే వాళ్ళు క్లెయిమ్ చేసిండ్రో ఉత్తగా హక్కు కాదు, ఆ అడిగే వాపసు చేసేమన్నారు. ఇప్పటి నుంచి ఇది గవర్నర్ కింద ఉండదు, ఆ గ్రామ సభ కింద ఉంటుంది. ఆ గ్రామ సభకు అప్పగించారు. ఇందులో నేను ఇంతకుముందు చెప్పిన సునీల్ పురుషోత్తం దాంట్లో ఆయన తెలంగాణ ప్రజల గురించి మాట్లాడుతూ తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ పెట్టిన సంఘాల గురించి మాట్లాడతాడు. ఆయన మాట్లాడతాడు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అంటున్నాయి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏమంటున్నాయి? కమ్యూనిస్ట్ పార్టీ పెట్టిన సంఘంలో కులాలు ఉన్నాయి, వర్గాలు ఉన్నాయి అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటుంది. మరి ఎక్కడ పోయింది ఆ కమ్యూనిస్ట్ పార్టీ? ఎక్కడ పోయింది? కులాలు లేని, వర్గాలు లేని సంఘాలు ఎక్కడైనాయి? ఆ సంఘాల స్థలము ఈ రోజు, ఆ సంఘాలు గవర్నమెంట్ సంఘాలు అయితే కావు కదా, ఆ సంఘాల స్థలము ఈ రోజు గ్రామ సభలు తీసుకోలేవా? మెండా లేక ఊరు ఎంటర్ అయితే పెద్ద బోర్డు పెట్టారు. ఏమన్నారు? ఢిల్లీ में हमारा सरकार, मुंबई में हमारा सरकार, मेंढा लेका में हम सरकार. ఇట్లా గర్వంగా చెప్తున్నారు. సర్పంచ్ వస్తే అది హ్యామ్లెట్, అది సర్పంచ్ కూడా లేడు. పక్కూరులో లేక అనే ఊరు, దాని కింద వస్తుంది గ్రామ పంచాయతీ. సర్పంచ్ వచ్చినాడు కృషి చేస్తారు, దండ పెడతారు, కానీ అన్ని తీర్మానాలు గ్రామ సభలో తీసుకుంటారు. మా యాదగిరి సార్ ఎప్పటి నుంచో చెప్తుంటాడు, ఆయన కూడా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి. లోహియా గురించి గొప్పగా చెప్తుంటాడు. కానీ నేను యూనివర్సిటీలు అంతా మేము లోహియా ఇచ్చాం. లోహియా ఏమనేది? పౌడా, జైల్, ఎలక్షన్, ఈ 3 ద్వారానే మనం ప్రజాస్వామ్యం ఏర్పరచవచ్చు అని. జైలు కొని తయారు ఉండాలి, పౌడా పట్టడానికి తయారు ఉండాలి, ఎలక్షన్లు కంటెస్ట్ చేయడానికి తయారు ఉండాలి. కానీ లోహియా ఎక్కడున్నా నీ ముందు దరఖాస్తు ఏం చేస్తున్నామంటే, ఇప్పుడున్న ఎలక్షన్ సిస్టమ్ నీకు తెలిసిన ఎలక్షన్ సిస్టమ్ కాదు. ఎలక్షన్ సిస్టమ్ లో ఎటువంటి రిఫార్మ్స్ జరగలేదు. ఈ రోజు మళ్ళీ మనము ఒకరిద్దరు ముందు అన్న ఇంతకుముందు లోహియా సమావేశాలు అయినాయి. ఇక్కడ లోహియా కూడా పనికొచ్చేటట్టు లేడు. మళ్ళీ మనం ఎంఎన్ రాయ్ గురించి ఆలోచించాలి. ఎంఎన్ రాయ్ కమ్యూనిస్టు, లెనిన్ తో పాటు మావుతో పాటు పనిచేసిన వ్యక్తి. ఆయన సొంత పార్టీ పెట్టాడు, రాడికల్ డెమోక్రటిక్ పార్టీ. తర్వాత పార్టీ రద్దు చేసి పార్టీలెస్ డెమోక్రసీ అని ఉండాలి అని అన్నాడు. మరి ఈ గ్రామ సభలు అనేది పార్టీలెస్ డెమోక్రసీ కాదా? ఈ భూ పరిరక్షణ సమితి పార్టీలెస్ డెమోక్రసీ కాదా? తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష వేదిక పార్టీలెస్ డెమోక్రసీ కాదా? మళ్ళీ పార్టీలెస్ డెమోక్రసీ సమయం వచ్చింది. ఇళ్ళకెళ్ళే రాజకీయ పార్టీలు పుట్టుకొస్తాయి, కానీ రాజకీయ పార్టీల నుంచి నైతిక విలువలు పుట్టుకొస్తాయి అనుకోవడము అంతకంటే ఇంకా బుద్ధి తక్కువ పని ఉండదు. సీతక్క తప్ప ఎవరు రాజకీయ నాయకులు ఎవరు పట్టింపుకున్నారా? 8% పాపులేషన్ తెలంగాణది, ట్రైబల్ పాపులేషన్. వాళ్ళ కొరకు ఇంత పూర్తి మనం చేయలేమా? ఇప్పటివరకు చేయలే. ఆ నిజాం కుమ్రం భీమ్ కొట్లాడితే పేమెంట్ ని పిలిపించి అధ్యయనం చేపించి చెంచుల మీద, బోన్ల మీద అదే పాటిస్తున్నాం. పేమెంట్ నేను ఆయన క్రిటిసైజ్ చేస్తలేను, కానీ నువ్వేం పెద్ద మెహర్బానీ చేయలే. జీతం తీసుకున్నావు నిజాం దగ్గర, కానీ సకల పని చేసిపోయినావు. ఇప్పుడు మీరు పెద్ద పెద్ద హోదాలకు ఎక్కి
చేసింది ఏంటి? ఇప్పుడు ఈ మన ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అనే హక్కుల చట్టం కింద కొన్ని ప్రాంతాలలో చెంచులదే కావచ్చు, లేక ఇంకొక ప్రాంతం, మేము బోండ్ ప్రాంతంలో కూడా పోయినాం ఈ మధ్య కాలంలో. 300 ధరణి అంటాడు, అంత డిజిటైజ్ అయిపోయింది అంటాడు. 300 సంవత్సరాల నుంచి రెవెన్యూ రికార్డు సరిదిద్దలేదు. పేరు చెప్తా, పుట్టల భూపతి ఊరు పేరు నర్సంపేట్ మండల్. 300 సంవత్సరాల నుంచి అక్కడ రెవెన్యూ రికార్డ్స్, అక్కడ బోండ్ల పేరు లెక్కలే, పోయాల పేరు లెక్కలే. కొంతమంది నేషనల్ లా స్కూల్ పిల్లలు పోయి అక్కడ పనిచేసి రికార్డులన్నీ క్లీన్ చేస్తే ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ రోజు ఒక స్కూటర్ నిలబడి ఉన్నది, జేసీబీ నిలబడి ఉన్నది, ఒక ట్రాక్టర్ నిలబడి ఉన్నది. ఎందుకంటే ఇప్పటి వరకు భూమిలో ఉన్న రికార్డులు లేనందుకు వాళ్ళకి లోన్స్ దొరకలేదు. వాళ్ళు ఏమన్నారంటే ఇంకొక మాకు ఇష్యూ ఉన్నది. ఏం ఇష్యూ? 1000 సంవత్సరాల నుంచి మేము ఈ 850 ఎకరాలు మేము సేద్యం చేస్తాం. ఇప్పుడు వాళ్ళు దీని పక్కకే మొక్కలు పెట్టిండు. కేసీఆర్ హరితహారం అని వీళ్ళ సోషల్ ఫారెస్ట్ చేస్తామంటున్నారు. ముందు మేము అడ్డం జైలు తీసాం. ఆ హరితహారం స్కామ్ చెప్పమంటారా? ఎన్ని స్కామ్లు చెప్పాలి ఈయన గురించి? ఈయన స్కామ్ల గురించి చెప్పే బదులు పక్క సంపదాకా అక్కడ పక్కకు చెప్తే ఉంటుంది. అది ఈజీ వర్క్. మేము విద్యార్థి దశలో ఒక పెద్ద ఫారెస్టర్ గురించి వినేది. ఆయన పేరు మియావాకి, జపాన్ల ఎకాలజీ ప్రొఫెసర్. ఆ ప్రొఫెసర్ ని కన్సల్టెంట్ గా పెట్టుకున్నాడు హరితహారం కొరకు. 7 పైసలు తప్పాలంటే ఒక పెద్ద వ్యక్తిని పెట్టుకోవాలి, పెద్ద ప్రాజెక్ట్ పెట్టుకోవాలి, పైసలు తప్పాలి. అడవిలో కూడా హరితహారంలో కూడా నువ్వు పైసలు తప్పినావు. నీకు మియావాకి ఏం అవసరం? మీరు చెచ్చులను కానీ కోయలను అడగండి ఏ చెట్లు పెట్టాలని వాళ్ళు చెప్తారు, ఏ చెట్లు పెట్టాలని. దాని కొరకు నీకు జపాన్ నుంచి ఒక కన్సల్టెంట్ తెచ్చే అవసరం లేదు. ఇట్లా ఇప్పుడు ఏంటంటే ఈ ప్రభుత్వాలు మనకు అవసరం లేకుండా మనం ఏదైనా కార్యక్రమం ముందుకు తీసుకుపోగలుగుతామంటే ఆ కార్యక్రమం ఆలోచించవచ్చు. గ్రామ సభ పంచాయత్ రాజ్ యాక్ట్ లో ఒక అర్థం ఉంది, ఎన్వైరన్మెంట్ యాక్ట్ లో ఒక అర్థం ఉంది, వేరే యాక్ట్లలో వేరే అర్థం ఉంది. కానీ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద గ్రామ సభ అనేది వేరే అర్థం. ఇంకో విషయం మనం మర్చిపోవద్దు, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ రూల్స్ తయారు చేసింది శంకరన్ కంటే గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ ఈ గడ్డ మీద పనిచేసిందని నేను అనుకోను. శంకరన్ రూల్స్ ఏర్పాటు చేసిండు. ఆయన ఏమన్నాడంటే ఏదైనా పట్టాలు కానీ ఆదివాసులకు ఇచ్చేది ఉంటే గ్రామ సభల తీర్మానం పెట్టి అక్కడి నుంచి మొదలు కావాలన్నాడు. అయితే నేను ఏదైతే ఒకే విషయం చెప్పి నేను ముగిస్తా. వెనుకటికి కమ్యూనిస్టులు పెట్టిన సంఘాల జాగల ఈ రోజు గ్రామ సభలు నిలబడాలి. ఆ కార్యక్రమానికి పంచాయతీరాజ్ యాక్ట్ గురించి నేను మాట్లాడతలేను. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద ఎవ్వరు మన ఎవరు ఉండనక్కర్లేదు. ఫారెస్ట్ యాక్ట్ లో మొత్తం ప్రొసీజర్ ఉన్నది. వాళ్ళు మెండా వాళ్ళు ఒక మాన్యువల్ తయారు చేశారు. మేము ఇట్లా స్టెప్ వైజ్, మొదటి స్టెప్, ఆఖరి స్టెప్, ఆఖరికి మెండా గురించి ముఖ్యమంత్రి విని, అక్కడ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ అండ్ జయరాం రమేష్ మీ ఊరికి రావాలనుకున్నాము, వచ్చి మేము చూడాలనుకున్నాము, ఏది మీరు ఏ విధంగా ఇదంతా మీరు సాధించారు అనేది. అంటే ఇది కూడా గ్రామ సభలో పెట్టవలసి వస్తుంది సార్ అన్నాడు. గ్రామ సభలో పెట్టే వాళ్ళు రానక్కర్లేదు, ఇన్నేళ్ళ నుంచి రాని ఇప్పుడు చేంజ్ చేస్తారు, దయచేసి రాకున్నాడు. పక్క ఊర్లో గ్రామ ఏదైతే లేఖ ఉందో అది గ్రామ పంచాయతీ, అది అధికారంగా వాళ్ళు ఆడికి పోగలుగుతారు కాబట్టి ఆడ పోయి మీటింగ్ పెట్టుకున్నారు. జయరాం రమేష్ ని స్టేట్ ముఖ్యమంత్రిని కూడా మెండాగా రానియలేదు. అందుకొరకే दिल्ली में हमारा सरकार, मुंबई में हमारा सरकार, लेकिन मेंढा लेखा में हम सरकार. ఈ నినాదంతో మనం తెలంగాణ కూడా ముందుకు పోవాలని ఆశిస్తున్నాం.